జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎర్రగడ్డ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సంజీవ్ ఆధ్వర్యంలో మోతీనగర్ చౌరస్తా చున్నీ కాబట్టి ప్రాంతాలలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి కంటెస్టెడ్ కార్పొరేటర్ పల్లవి యాదవ్ హాజరై త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసి డివిజన్ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సంజీవ కాలనీవాసులకు టీఆర్ఎస్ పార్టీ నాయకులకు స్వీట్లు పంచిపెట్టి హాజరైన అతిథులను శాల్వాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్రం కోసం ఎంతో మంది ప్రాణాలను త్యాగం చేశారని, ఆ త్యాగాల ఫలితమే ఈ రోజు మనం అనుభవిస్తున్నటువంటి స్వేచ్ఛ అని తెలియజేశారు. ఆ అమరుల ఆశయాలకు అనుగుణంగా నడుచుకుని దేశ అభివృద్ధికి పాటుపడాలన్నారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ లేని లోటు పూడ్చలేనిదని, రానున్న ఉప ఎన్నికలలో మాగంటి సునీత ఎమ్మెల్యేగా పోటీ చేసి ఘన విజయం సాధిస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉరిమితే కొట్టర కొండ నెత్తురు మరిగితే ఎత్తర జెండ సత్తువ ఉరిమితే కొట్టర కొండ జెండ కొండ కత్తి సుత్తి తిట్ట కొద కొమ్ము కొడే వంచలేని కోహడే సిరిగల కోడే ఎల్ల ఎల్ల కోడే నగర్లో జెండా వందనం చేయడం జరిగింది. అటు విధంగా నేమావతి నగర్లో చేయడం జరిగింది. మరి ఈసారి మాకు ఇబ్బంది ఏంటంటే, ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఉండనో అప్పుడు అన్ని వసతులు కల్పించేది, డెవలప్మెంట్ కూడా బాగుండే. ఇప్పుడు ఎవరు పట్టించుకునేటోళ్ళు లేరు. ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో కూడా మరి మాగంటి గోపీనాథ్ సునీత గారికి టికెట్ ఇవ్వడం జరుగుతుంది. ఆమెకు ప్రజలలో మంచి స్పందన ఉంది. బంపర్ మెజార్టీతో గెలిపిస్తాం మేమందరం కష్టపడి. అందుకని చెప్పేసి ప్రజలందరూ కూడా మరి 15 ఆగస్టు శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం.